హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి చీజ్ పరాఠా రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది. నేను చాలా సింపుల్ వేలో చేస్తున్నాను. మీరు కావాలంటే స్టఫ్డ్ చీజ్ పరాఠా కూడా చేయొచ్చు. చూడండి, ఇది నేను చేసి చూపించున్నాను. దీనికి ఎంత బాగా కట్ అవుతుందో చూడండి. క్రిస్పీగా చాలా బాగుంటుందండి చీజ్ పరాఠా. మనం టీ తోటైనా ఎలాగైనా తిన్నా చాలా నచ్చుతుంది. ఇది చూడండి ఎంత బాగా చీజ్ ఉందిలోన. ఆహా, ఎక్దమ్ టేస్టీ చీజ్ పరాఠా. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి క్విక్గా ఒక 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. అది 5 నిమిషాల వీడియో కూడా ఇది. చూడండి ఎంత బాగుందో. ఆహా, చీజ్ వేడి వేడి పైపింగ్ హాట్ అండి. నేను చెయ్యి పెట్టలేకపోతాను, అంత వేడిగా ఉంది. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు నేను తవా పెట్టుకున్నాను. దాని మీద పరాటా చేసేసి వేసాను. పరాటా అంటే నూనె వేసేసి మనం పాముతాం చూడు, ఆ పరాటా చేసి ఇలాగ వేస్తాను నేను. దానిపైన వేస్తున్నాను చీజ్ మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఉన్నదండి. ఇది చటడ్ చీజ్. ఇది మీ కాడ అమూల్ క్యూబ్స్ ఉన్నా, మళ్ళా షీట్స్ ఉన్నా వేసేసుకోండి. ఏదో చీజ్ ఏ ప్రకారంగా చీజ్ వేసేసుకొని దీని మీద కొంచెం ధనియా పత్తి కొంచెం పెద్దలాగా వేసేసుకుంటున్నాను. దాని తర్వాత దీనిలో వేస్తున్నాను ఆరోగ్యానో ప్యాకెట్స్లో వస్తాయి కదండి. పిజ్జాతోటైనా ఎంతటైనా ఇలా ఆరోగ్యానో బయటికి దొరుకుతుంది. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. గ్యాస్ ఫ్లేమ్ ఎక్దమ్ లోనే పెట్టండి, లేకపోతే మాడిపోద్ది మనం అన్నీ వేసుకున్న. ఇలాగ బయటికి వేసి స్టఫ్ చేసి పామొచ్చు, కానీ ఏంటి బయటకు వచ్చేస్తుంది, చీజు అంతా అంటేస్తుంది. అంత గురించి ఇలా చేసుకుంటే మనకి బయటికి అంటే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. దీనిపైన కొంచెం ఉప్పు చిలకరించుకున్నాను. దానిపైన ఒక నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి బటర్ ఏదైనా చక్కగా క్రిస్పీగా బాగా కాలుతుంది. దానిపైన ఇంకొక పరాటా పెట్టియండి. వెనక ముందు అయిపోయింది పరాటా, పర్లేదు. మళ్ళీ పరాటా ఇలా పెట్టేసుకుంటే మీరు కావాలంటే నార్మల్ రొట్టి కూడా అలా వేయొచ్చు, కానీ పరాటా వేస్తే దానిలో ఆయిల్ ఉంటుంది కదా, దాంతో ఇంకా క్రిస్పీనెస్గా థిన్ క్రష్ పిజ్జా అంటారు చూడ, అలాగ ఉంటుంది. అంత టేస్టీగా వస్తుంది. దానిపైన మళ్ళీ కొంచెము నేను గీ అప్లై చేస్తున్నాను. చిన్న మంట మీద దీనికి 2 పక్కన చక్కగా కాల్చుకోవాలి. మన పెనం కానీ చాలా వేడిగా ఉన్నదంటే పరాటా కాలిపోద్ది. ఎందుకంటే మనం అన్ని స్టఫింగ్ చేస్తుల్లోనే వేసలేదు. చిన్న మంట మీద వేడి చేసుకుంటుండగా ఇలాగ పరాటా కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇలాగ 2 పక్కలు అల్లటి పల్లటి చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోనే మనం స్టఫ్డ్ గురించి బేబీ కార్న్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, క్యారెట్, క్యాబేజ్, ఆనియన్స్, ఏది కావాలంటే అది కూరగాయలు మీరు స్టఫ్ చేసి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అది ఇంకొకసారి నేర్పిస్తాను మీకు. చాలా బాగుంటుంది అది. ఇంకా పిల్లడు బాబు అంటుంటాడు, నాకు ఇటు పిజ్జా తినాలనిపిస్తుంది, చలి కదా మాకేయడం. కానీ ఇప్పుడు ఎక్కడ పిజ్జా చేస్తాను, చపాతీ పిండి నేను కల్పిస్తున్నాను అనుకుంటేప్పటికి ఇలా గుర్తొచ్చింది. ఇలాగ చీజ్ పరాటా చేసి పెట్టిస్తే వాడు తినేస్తాడు. వాడు మనసు పెట్టున్నట్టుగా ఇంకొంటుంది, మనం చేసి పెట్టేసినట్టుగా ఉంటుంది. అయితే అన్ని చపాతీ చేసిన తర్వాత లాస్ట్ ఇది చేసి 2 చేసి ఇలాగ మీకు చూపించడం అయిపోద్దని ఇలా చేశాను సడన్గా ఇదిగా. అంతేనండి, రెడీ అయిపోయింది. టేస్టీ వేడి క్రిస్పీ చీజ్ పరాటా రెసిపీ. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా వేడి క్రిస్పీ చీజ్ పరాటా రెసిపీ. దీన్ని పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా చాలా బాగుందని అంటారు. చూడండి ఎంత వేడిగా ఇలాగ చీజ్ పూల్ అవుతుంటే పిల్లలకి నోరు ఊరిపోతుంటే, పిల్లలు ఏంటంటే పెద్దలకైనా చాలా బాగా అనిపిస్తుంది. తప్పకుండా నేను అన్నాను కదా, ఒక్కసారి తప్పకుండా చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. మీరు దీనికి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇంక ఇవ్వచ్చు. హెల్తీ కదా. హెల్తీ ఎందుకంటే గోధుమ పిండి రొట్టెతోటి మనం చేస్తున్నాము, మైదా కాదు. అది కూడా కొంచెం చీజ్ అంటే పిల్లలకి ఎప్పుడో ఒకటి పెట్టవచ్చు. మనం బయట నుంచి ఆర్డర్ చేస్తుంటాం చీజ్, పిజ్జాలు, బర్గర్లు, ఎన్ని రకాలు చేస్తుంటాం. ఇంకా స్టఫ్డ్ చీజ్ పరాటా చాలా బాగా అవుతుంది.
మీరు నాకు కమెంట్ చేసి చెప్తే తప్పకుండా అది కూడా నేను చేసి చూపిస్తాను. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ చీజ్ పరాటా రెసిపీ. క్రిస్పీగా లోన్ టేస్టీ చీజ్గా నేను ఇలా చేయడం ఇలాగా చల్లిపోయింది. అంత టేస్టీగా ఇంకొంది. మీరు ఒకసారి తప్పకుండా టేస్ట్ చూడండి, మళ్ళీ చెయ్యండి, పిల్లలకి నచ్చుతుంది. మీరు పిల్లలు పెద్దలు ఎవరు పెట్టినా ఎప్పటికీ పెట్టినా అందరూ బాగా అంటారు. ఎందుకంటే ఇంట్లోనే ఎప్పుడో మనము పిసికిన పిండి ఉంటుంది కదా, దాంతో రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.